హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఈ రోజు నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ముందుకు వచ్చేసా. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ లో పూర్తిగా తెల్లగా ఉన్న ఒక రూమ్ లో ఒక కపుల్ని చూపిస్తారు. వాళ్ళిద్దరి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అలా వాళ్ళు ఆ రూమ్ లో ఒక 50 రోజులు ఉంటే కొన్ని $1 మిలియన్ ప్రైజ్ మనీని గెలుచుకుంటారు. వాళ్ళిద్దరూ ఆ రూమ్లో చాలా హ్యాపీగా ఉంటారు. కేట్ వాళ్ళ హస్బెండ్తో ఈ ప్రైజ్ మనీ రాగానే నా కోరికలన్నీ తీర్చుకుంటా అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ నేను కూడా ఇలానే చేస్తాను అని అంటాడు. యాక్చువల్లీ ఆ రూమ్లో వాళ్ళిద్దరూ ఎంటర్టైన్ అవ్వడానికి అసలు ఏమీ ఉండవు. ఆ రూమ్లో పడుకోవడానికి ఒక బెడ్ కూడా ఉంటుంది అండ్ ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద టైప్ చేసి వాళ్ళు తినడానికి ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ రూమ్లో కొన్ని రూల్స్ కూడా రాసి ఉంటాయి. ఒకవేళ కానీ వాళ్ళ రూమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఆ రెడ్ బటన్ నొక్కొచ్చు. అప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ నుంచి బయటకు వచ్చేస్తారు, వాళ్ళు ఓడిపోతారు. ఆ రూమ్లోనే చిన్న చిన్న స్పీకర్స్ అండ్ మైక్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు బిగ్ బాస్ షో లాగా అందులో నుంచి వాయిస్ కూడా వస్తుంది. వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ రూమ్లోకి వచ్చిన మొదటి రోజు వాళ్ళిద్దరికి చాలా హ్యాపీగా గడుస్తుంది. అంతా చాలా బాగుంది అనిపిస్తుంది. ఈ గేమ్ మనం చాలా ఈజీగా విన్ అవుతాం అనే నమ్మకం వాళ్ళలో వస్తుంది. కేట్ వాళ్ళ హస్బెండ్తో అసలు వాళ్ళు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అదంతా మనకు అనవసరం, మనం ఈ ఎక్స్పెరిమెంట్లో ఎలాగైనా విన్ అయితే మనకి కొన్ని $1 మిలియన్ ప్రైజ్ మనీగా వస్తుంది. దానితో మనం లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటాడు. కేట్ తన లైఫ్ని అక్కడ చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. రోజు యోగా చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ మాత్రం ఎప్పుడు ఆ రూమ్లో ఉన్న గడియారం వైపు చూస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఆ గడియారం రివర్స్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఎందుకంటే ఒకవేళ అది కరెక్ట్గా పనిచేస్తే వాళ్ళకి రోజులు ఈజీగా తెలిసిపోతాయని. కేట్ వాళ్ళ హస్బెండ్ ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఆ రూమ్ కోసమే ఆలోచిస్తాడు. అసలు ఈ రూమ్ ఇంత తెల్లగా ఎందుకు ఉంది అని ఆలోచిస్తాడు. చాలా డిస్టర్బ్ అవుతాడు. అప్పుడు కేట్ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ రూమ్ కోసం ఆలోచించడం మర్చిపో, ఎప్పట్లాగే నీ రొటీన్ లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయి అని అంటుంది. కానీ ఎంత చెప్పినా అతను ఆమె మాట వినడు. నైట్ అంతా అలా ఆలోచిస్తూనే ఉంటాడు, అస్సలు నిద్రపోడు. కేట్ తనని చాలా ఓదారుస్తుంది, చాలా ధైర్యం చెప్తుంది. అయినా సరే అతను పట్టించుకోడు. కేట్ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ఉండకు, రొటీన్ లైఫ్కి అలవాటు అవ్వు, ఈ రోజు ఈ రూమ్లో రన్నింగ్ చేయి అని సలహా ఇస్తుంది. కేట్ చెప్పడం వల్ల వాళ్ళ హస్బెండ్ ఆ రూమ్లో రన్నింగ్ చేస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత చిన్నపిల్లల్లా ఆటలాడుకోవడం మొదలు పెడతారు. తర్వాత రోజు మైకేల్కి ఈ రూమ్లో మన ఇద్దరమే కాదు ఇంకొకరు కూడా ఉన్నారు అనిపిస్తుంది. యాక్చువల్లీ అదొక పురుగు. ఆ తర్వాత మైకేల్ ఆ పురుగుతో మాట్లాడతాడు. ఆ రూమ్లో ఏమీ దొరకదు కాబట్టి దానికి పాలు కూడా పోస్తాడు. ఆ తర్వాత ఆ రూమ్లోకి బిగ్ బాస్ లాంటి ఒక వాయిస్ వినిపిస్తుంది. యాక్చువల్లీ ఈ రూమ్లో మీ ఇద్దరు మాత్రమే ఉండాలి, మీ ఇద్దరు ఏమైనా తినాలి తాగాలి, మీకు ఇచ్చే ఫుడ్ వేరొకరితో షేర్ చేసుకోకూడదు అని అంటారు. అయితే అప్పుడు మైకేల్ అంటాడు అలా అయితే నేను ఈ రెడ్ బటన్ నొక్కేస్తా, అది మా కోసం కాదు ఈ పురుగు కోసం, ఈ పురుగు ఇలాగే ఇక్కడ ఉంటే చచ్చిపోతుంది, సో దాన్ని బయటికి పంపించడానికి నేను ఈ రెడ్ బటన్ నొక్కేస్తా అని అంటాడు. అప్పుడు కేట్ అతన్ని ఆపుతుంది. అలా చేస్తే మనం ఈ రూమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతాం, ఈ గేమ్ ఓడిపోతాం అని అంటుంది. అప్పుడు మైకేల్ కానీ మనం అలా చేయకపోతే ఈ పురుగు పరిస్థితి ఏంటి, దీన్ని ఇలాగనే వదిలేస్తామా అని అంటాడు. కానీ కేట్ ఏదో ఒకటి చెప్పి అతన్ని అడ్జస్ట్ చేస్తుంది, అతన్ని సతాయిస్తుంది. చివరికి మైకేల్కి ఏం చేయాలో అర్థం కాక ఆ పురుగును తీసుకువెళ్ళి పక్కన పెట్టేస్తాడు. సో కేట్ ఏదో ఆలోచిస్తూ అలా నడుస్తూ ఉండగా ఆ పురుగు పైన కాలు వేసి తొక్కేస్తుంది. వెంటనే ఆ పురుగు చనిపోతుంది. అప్పుడు కేట్ చాలా బాధపడుతూ నేను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు, నేను యాక్చువల్లీ చూసుకోలేదు అని చెప్తుంది. కానీ మైకేల్ మాత్రం ఆమె మాట నమ్మడు. గదిలో ఒక మూలకు వెళ్ళి కూర్చొని చాలా నిరాశగా ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అలా మైకేల్ 24 గంటలు అక్కడే కూర్చుంటాడు, చాలా దిగులుగా ఉంటాడు. యాక్చువల్లీ ఈ గేమ్లో ఒక రూల్ ఉంది, వాళ్ళకి కావాల్సినది ఏ వస్తువైనా సరే వాళ్ళు తెప్పించుకోవచ్చు. కానీ లిస్ట్లో లేనిది మాత్రం ఆర్డర్ చేయాలనుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. మైకేల్ అలాంటిదే ఒకటి తెప్పించుకుంటాడు. యాక్చువల్లీ అతను ఒక గ్రీన్ కలర్ మార్కర్ని ఆర్డర్ చేస్తాడు. దానికోసం అతను $1,00,000 పే చేశాడు. కానీ మైకేల్కి ఆ గ్రీన్ మార్కర్తో ఏం చేయాలో అర్థం కాదు. దాన్ని పట్టుకొని అలానే చూస్తూ ఉంటాడు. మైకేల్ ఆ మార్కర్ స్కెచ్తో ఆ రూమ్ పైన రకరకాల డ్రాయింగ్స్ వేస్తాడు, ఏవేవో పిచ్చి పిచ్చిగా రాస్తూ ఉంటాడు. అప్పుడు కేట్ తన దగ్గరికి వెళ్ళి నువ్వు నా డ్రాయింగ్ వెయ్యి అని అడుగుతుంది. అప్పుడు మైకేల్ కేట్ డ్రాయింగ్ని వేస్తాడు. కానీ కేట్ మాత్రం చాలా బోరింగ్గా ఫీల్ అవుతుంది, అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నా ప్రవర్తన అప్పుడప్పుడు ఇలానే ఉంటుంది, దయచేసి నన్ను క్షమించు అని అంటాడు. అయితే మైకేల్ కూడా ఆమెను అర్థం చేసుకుంటాడు. రాను రాను అక్కడ ఉండడం వాళ్ళకి చాలా కష్టంగా మారుతుంది. అలానే 40 రోజులు పూర్తవుతుంది. ఇంకో జస్ట్ 10 రోజులు వాళ్ళు అక్కడ ఉంటే చాలు కొన్ని $1 మిలియన్ డబ్బులు వాళ్ళకి వస్తాయి. తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళకి అక్కడ బాత్రూంలో ఒక తుపాకీ కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు చాలా కంగారు పడతారు. దాన్ని అక్కడ ఎవరు పెట్టారో వాళ్ళకి ఏమీ తెలీదు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని తీసుకొని బెడ్ కిందకి పడేస్తారు. దానికోసం ఇంకెప్పుడు ఆలోచించకూడదు అని ఫిక్స్ అవుతారు. అయితే వాళ్ళిద్దరూ అక్కడ చాలా రోజులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ కోసం వీడియోస్ చేసి వీళ్ళకి పంపిస్తారు. ఆ వీడియోస్ని వీళ్ళు అక్కడ డిస్ప్లేపై చూస్తారు.
ఆ వీడియోలో మైకేల్ చెల్లెలు ఇక్కడ అందరూ బాగున్నారు అని అంటుంది. అప్పుడు మైకేల్ నేను మీ అందరిని మిస్ అవుతున్నాను అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత కేట్ ఫాదర్ యొక్క వీడియోని చూపిస్తారు. అందులో ఆయన నేను ఇప్పుడు ఈ లోకంలో లేను అని చెప్తాడు. అది చూసి కేట్ చాలా భయపడుతుంది. వెంటనే వీడియో ఆపేయమని గట్టిగా అరుస్తుంది. అలానే రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం మైకేల్ నిద్రలేస్తాడు. కేట్ మాత్రం ఇంకా అలానే నిద్రపోతుంది. ఆమె నైట్ చాలా స్ట్రెస్కి ఫీల్ అయ్యింది. అస్సలు పడుకోనే లేదు. అయితే కేట్ మాత్రం మైకేల్తో నేను అసలు నా ఫాదర్ని చూడాలనుకోవడం లేదు. ఆయన అంటే నాకు అసలు నచ్చడు. చిన్నప్పటి నుంచి నా స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు నన్ను అసలు సరిగ్గా చూసుకునేవాడే కాదు, ఏమి కట్టేవాడు కాదు అని అంటుంది. అందుకే ఆయన కోసం ఎప్పుడూ నీకు చెప్పలేదు అని చెప్తుంది. కానీ మైకేల్ మాత్రం ఈ విషయానికి అంతగా రియాక్ట్ అవ్వడు. కేట్ మనసును కుదుటపరిచేందుకు చాలా ట్రై చేస్తాడు. అయినా సరే కేట్ అలానే ఉంటుంది. అయితే మైకేల్ ఇప్పుడు మనం ఏదైనా కొత్త వస్తువు తెప్పిద్దాం, దానితో మిగిలిన రోజులు హ్యాపీగా గడపచ్చు అని అంటాడు. కానీ కేట్ మాత్రం వద్దు, నువ్వు అలా చేయొద్దు, అసలుకే ఇప్పటికీ కొంచెం డబ్బు అనేది వేస్ట్ చేసావు, ఇంకా ఏమాత్రం డబ్బును వేస్ట్ చేయొద్దు అని అంటుంది. దానితో మైకేల్ చాలా నిరాశ చెందుతాడు. ఇంకా చేసేదేమీ లేక కేట్ సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటుంది. అయితే మైకేల్ వెంటనే ఆ రెడ్ బటన్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రెస్ చేస్తాడు. అయితే వెంటనే డోర్స్ ఓపెన్ అయ్యి దాని లోపల నుంచి ఒక అమ్మాయి వస్తుంది. అయితే వెంటనే కేట్ దాన్ని చూసి మైకేల్ అసలు ఏం చేస్తున్నావు అని అంటుంది. ఆ అమ్మాయి మాత్రం క్యాజువల్గా రూమ్లోకి వచ్చి ఒక 24 గంటలు మాత్రం నన్ను మీతో ఇలానే ఉండమన్నారు, ఇలా నేను చేస్తే నాకు చాలా మట్టుగా డబ్బులు ఇస్తాను అని చెప్పారు అని అంటుంది. కేట్ వాళ్ళ హస్బెండ్తో వెంటనే నువ్వు ఆ షర్ట్ తీసి ఆ అమ్మాయికి ఇవ్వు అని అంటుంది. సో మైకేల్ అలానే చేస్తాడు. అది వేసుకున్న తర్వాత అమ్మాయి మైకేల్ ఆ స్కెచ్తో గోడ మీద వేసిన బొమ్మను చూస్తుంది. అవి చూసి అమ్మాయి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఈ స్కెచ్లన్నీ చాలా బాగున్నాయి అని అంటుంది. యాక్చువల్లీ ఇక్కడ జరుగుతున్నవేవి కేట్కి నచ్చవు. ఆ రోజు రాత్రి కేట్ని అండ్ ఆ అమ్మాయిని మంచం మీద పడుకోమని చెప్పి మైకేల్ వెళ్ళి కింద పడుకుంటాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం మైకేల్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది. కేట్ వెంటనే వాళ్ళ హస్బెండ్ని పైకి పిలిచి వాళ్ళ హస్బెండ్కి మరియు ఆ అమ్మాయికి మధ్యలో తను ఉంటుంది. తర్వాత రోజు ఉదయం కేట్ వాళ్ళ హస్బెండ్తో ఉంటుంది. అదే సమయంలో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే దానికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ కేట్ కూడా ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తుంది. అది చూసి మైకేల్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే మైకేల్ మాత్రం మళ్ళీ తన ఊహాలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సడన్గా ఆ గదిలో తెల్లగా ఉన్న ప్రదేశం కాస్త నల్లగా మారిపోతూ ఉంటుంది. అయితే మైకేల్ సడన్గా నీళ్ళ లోపల మునిగిపోతున్నట్టు ఊహించుకుంటాడు. అండ్ తన చిన్ననాటి బ్రదర్ని ఆ నీటి ఒడ్డు పైన చూస్తాడు. కొద్దిసేపు తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా నీటిలో మునిగిపోతున్నట్టు ఊహించుకుంటూ భయపడతాడు. మైకేల్కి చాలా కంగారుగా ఉంటుంది. వెంటనే కేట్ అండ్ ఆ అమ్మాయి మైకేల్ని పిలిచి స్పృహలోకి తెస్తారు. యాక్చువల్లీ మైక్ చాలా భయపడుతూ ఉంటాడు. అయితే కేట్ మైకేల్ని పడుకోమంటుంది. తర్వాత కాసేపు ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత మైకేల్ మెలకువలోకి వస్తాడు. అయితే గదిలో కేట్ కనిపించదు. తను వాష్రూమ్కి వెళ్ళిందేమో అనుకుంటాడు. అయితే ఆ అమ్మాయి పక్కనే కూర్చొని కాస్త కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని బాధల్ని పంచుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ మైకేల్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. సో మైకేల్ని ఓదార్చడానికి ఆమె అతను చేయి పట్టుకుంటుంది. అదే టైంలో కేట్ బయటికి వస్తుంది. కేట్ వచ్చే సమయానికి వాళ్ళిద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఉంటారు. అసలే కేట్కి ఆ అమ్మాయి అంటే అస్సలు పడదు. సో ఇద్దరు నన్ను దగ్గరగా చూస్తే కేట్కి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం మొదలవుతుంది. తర్వాత ఎవరికి వారుగా వెళ్ళిపోతారు. అయితే అలాగే రాత్రి కావస్తుంది. మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ లేచేసరికి ఆ అమ్మాయి యాక్చువల్లీ ఆ రూమ్లో ఉండదు. కానీ ఆ అమ్మాయి మాత్రం మైకేల్ కోసం ఆ గోడ మీద ఒక మెసేజ్ రాసి ఉంటుంది. అయితే ఆ గోడ మీద నేను ఎప్పుడూ నా లైఫ్లో ఇంత ప్రేమను చూడలేదు, నన్ను ఎవరూ నీలా ఇంతలా ప్రేమించలేదు అని రాసి ఉంటుంది. అది చూసి కేట్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆమె నువ్వెప్పుడు నన్ను ఇలానే చేస్తావు, నువ్వెప్పుడు నన్ను మోసం చేస్తూనే ఉంటావు, నువ్వెప్పుడు నన్ను సరిగ్గా ప్రేమించలేదు అని అరుస్తుంది. అయితే మైకేల్ మాత్రం ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారు అనుకుంటా, ఎవరో కావాలనే మన మధ్య గొడవలు పెడుతున్నారు, మేబీ ఇదంతా గేమ్లో ఒక భాగం కావచ్చు అని అంటాడు. కానీ కేట్ మాత్రం అతన్ని పట్టించుకోదు, అతన్ని వెనక్కి తోసేస్తుంది. సో దానితో మైకేల్ వెళ్ళి కింద పడిపోతాడు. తను వెంటనే లేచి ఏంటి కేట్ అసలు నువ్వు ఇలా చేస్తున్నావు, నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలీదు, నీకోసం చాలా వదిలేసా, చాలా త్యాగం చేశా, నీకోసం నా ఉద్యోగాన్ని కూడా మార్చుకున్నా, నీకోసం నా ఫ్రెండ్స్ని వదిలేసా, నీకోసం చదువు కూడా వదిలేసా ఉద్యోగం చేయడానికి అని అంటాడు. అయినా సరే నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడతాడు. సో కేట్ రియలైజ్ అయ్యి తను అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఈలోగానే మైక్ కింద పడిపోతాడు. సో వెంటనే మైకేల్ నాకు అసలు ఏమీ బాగాలేదు, నాకు దెబ్బ తగిలింది, నాకు ట్రీట్మెంట్ కావాలేమో అని అంటాడు. కానీ వాళ్ళు మాత్రం రెడ్ బటన్ ప్రెస్ చేయలేరు. ఒకవేళ వాళ్ళు కానీ ప్రెస్ చేస్తే వాళ్ళు గేమ్ నుంచి క్విట్ అయిపోతారు, ఈ గేమ్ని ఓడిపోతారు. సో వాళ్ళకి ఎటువంటి డబ్బులు రావు అని ఆలోచిస్తారు. ఇన్ని రోజు మనం కష్టపడ్డాం, మన శ్రమ వృధా అవుతుంది అని ఆలోచిస్తారు. కేట్ వాళ్ళ హస్బెండ్కి తాగడానికి పాలు ఇస్తుంది.
యాక్చువల్లీ ఆ రూమ్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఏమీ ఉండదు. అప్పుడు మైకేల్ అంటాడు, ఈ గాయం ఇలాగే పెద్దదై నేనేమైనా అయిపోతే నన్ను ఇలానే వదిలేస్తావా అని అంటాడు. నాకు అసలు ఏమీ డబ్బులు వద్దు, దయచేసి నన్ను బ్రతికించు అని అంటాడు. నేను ఇంకొక క్షణం కూడా ఈ రూమ్లో ఉండనని లేచి రెడ్ బటన్ నొక్కడానికి వెళ్తాడు. కేట్ వెంటనే ఆ తుపాకీ తీసుకొని, నువ్వు ఆ రెడ్ బటన్ కానీ నొక్కితే నేను నిన్ను షూట్ చేస్తా అని భయపడుతుంది. అయినా మైకేల్ మాత్రం ఏమీ భయపడకుండా ఆమె మాట వినకుండా ఆ రెడ్ బటన్ నొక్కేసి బయటకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు కేట్ ఆ రూమ్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె ఉదయాన్నే లేచేసరికి గోడల మీద వాళ్ళ హస్బెండ్ వేసిన స్కెచ్ని చూసి అతన్ని గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. కానీ ఆ గేమ్ విన్ అవ్వడానికి ఇంకా ఆమె ఇక్కడ 2 రోజులు గడపాల్సి వస్తుంది. ఆ రూమ్లో ఆమె ఇప్పటి వరకు 48 రోజులు గడిపింది. అయినా సరే ఇంకొక క్షణం కూడా ఇక్కడ నేను ఉండలేను అని డిసైడ్ అవుతుంది. వెంటనే ఆమె కూడా రెడ్ బటన్ నొక్కేసి గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ రూమ్ని ఎగ్జిట్ అవుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కేట్ హస్బెండ్ రన్నింగ్ చేసుకుంటూ కేట్ ఇంటి ముందు నుంచి వెళ్తాడు. అదే సమయంలో కేట్ని చూస్తాడు. యాక్చువల్లీ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళిద్దరూ ఇదే మొదటిసారి కలవడం. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. ఇద్దరు డిన్నర్ చేయడానికి వెళ్తారు. అప్పుడు కేట్ హస్బెండ్ మైకేల్ ఆమెను, నువ్వు ఆ గేమ్ని విన్ అయ్యావా అని అడుగుతాడు. అయితే కేట్ మాత్రం దానికి ఏమాత్రం సమాధానం ఇవ్వదు. అయినా సరే నేను అక్కడ నీతో మంచిగా ప్రవర్తించలేదు, దయచేసి నన్ను క్షమించు అని అంటుంది. ఆ రూమ్లో వాళ్ళు అన్ని రోజులు గడిపిన తర్వాత జీవితంలో మనకు డబ్బు ముఖ్యం కాదని, ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ముఖ్యమని అర్థమవుతుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం మాత్రమే జీవితంలో మనల్ని సంతోషంగా ఉంచగలదు అని అర్థం చేసుకుంటారు. సో ఇప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అని డిసైడ్ అవుతారు. చివర్లో వాళ్ళ ఉన్న రూమ్ బయట ఒక బోర్డుని మనకు చూపిస్తారు. ఆ గేమ్ని ఒక అజ్ఞాత వ్యక్తి నడిపిస్తాడు. అతను ఎవరనేది ఎవరికి తెలియదు. అతను ఒక నిర్మానుష్య గదిలో మనుషులకి డబ్బాస్ చూపించి ఆ రూమ్లోకి పంపేవాడు. ఒంటరితనం వల్ల వాళ్ళలో ఉన్న అసలు మనిషి బయటికి రావాలని, సో అప్పుడే వాళ్ళిద్దరూ జీవితంలో హ్యాపీగా ఉంటారు, ఒకరినొకరు నమ్ముతారు అనే ఆశతో అతను ఆ గేమ్ని అలా కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీ లాస్ట్ సీన్లో కేట్ అండ్ మైకేల్ లాగే ఇంకో కపుల్ ఆ రూమ్లోకి వెళ్తారు. వాళ్ళు ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. అక్కడ చాలా సులభంగా, హాయిగా 50 రోజులు ఈజీగా గడిపేయచ్చు కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ రూమ్లో 50 రోజులు ఉండగలరా లేదా అనే క్వశ్చన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అండ్ ఇది ఇవాళ వీడియోస్ ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.